హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీరు చాలా మంది కామెంట్స్ చేశారు. సో మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ మీద ఎంసీక్యూస్ చేయమని. సో ఈ వీడియో వచ్చేసరికి మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ మీద ఎంసీక్యూస్. సో ఐ థింక్ మీరందరూ హ్యాపీ అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఏమేమి బిట్స్ ఉన్నాయనేది చూసేద్దాం. అంతకుముందు మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఆపరాన్ ఎక్సెప్ట్. సో ఇచ్చిన వాటిలో అన్నీ కూడా ఆపరాన్ యొక్క పార్ట్స్, బట్ ఒక్కటి తప్ప ఒక్కటి అనేది ఆపరాన్ యొక్క పార్ట్ కాదు. అది ఏంటి అని అంటున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి స్ట్రక్చరల్ జీన్స్, B a promoter, and C an enhancer, D an operator. So structural genes, promoter and operator ఈ మూడు కూడా పార్ట్స్ ఆఫ్ ఆపరాన్. అండ్ పార్ట్ కానిది ఏంటి అంటే ఆప్షన్ సి అండ్ ఎన్హాన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ AGG TAT CG CAT is sequenced from the coding strand of a gene. What will be the corresponding sequence of transcribed mRNA? Options are ACCUAU, GCCU, option B AGGUAU, CGU, option C UGT, UTC, GCAT, and option D is UCCAUA, GCC, GUA. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రాన్స్క్రైబ్డ్ ఎంఆర్ఎన్ఏకి వచ్చే సీక్వెన్స్ ఏంటి అంటే UCCAUA, GCGUA. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. స్ప్లైజోసోమ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్. సో స్ప్లైజోసోమ్స్ అనేవి ఏ సెల్స్లో మనకి కనిపించవు అని అంటున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసరికి ప్లాంట్స్, ఆప్షన్ బి యానిమల్స్, ఆప్షన్ సి ఫంగై, ఆప్షన్ డి బ్యాక్టీరియా. స్ప్లైజోసోమ్స్ అనేవి ఏ సెల్స్లో కనిపించవు అంటే ఆప్షన్ డి బ్యాక్టీరియల్ సెల్స్లో కనిపించవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శాటిలైట్ డిఎన్ఏ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ శాటిలైట్ డిఎన్ఏ అనేది ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఇట్ కోడ్స్ ఫర్ ఎంజైమ్ need for DNA replication. And next option B codes for the protein needed in cell cycle. And option C shows high degree of polymorphism in population and also same degree of polymorphism in an individual which is inheritable from the parents to children. And option D వచ్చేసరికి does not code for the proteins and is same in all member of the population. సో శాటిలైట్ డిఎన్ఏ అనేది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే బికాస్ ఇట్ షోస్ హై డిగ్రీ ఆఫ్ polymorphism in population and also the same degree of polymorphism in an individual which is heritable from the parents to children. So option C is the correct answer. And he experimentally proved for the semi-conservative replication of DNA was first shown in a. So semi-conservative replication of DNA అనేది ఫస్ట్ ఎందులో చూపించడం జరిగింది అని అంటున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఫస్ట్ ఎందులో చేశారు అని అంటున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసరికి ప్లాంట్స్, ఆప్షన్ బి ఫంగస్, ఆప్షన్ సి బ్యాక్టీరియం, ఆప్షన్ డి వైరస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్యాక్టీరియంలో అయితే ఫస్ట్ చేయడం జరిగింది సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ డిస్కవర్డ్ బై ఆప్షన్ ఏ మెసల్సన్స్ అండ్ స్టాల్, ఆప్షన్ బి హెర్షీ అండ్ చేస్, ఆప్షన్ సి గ్రిఫ్త్, ఆప్షన్ డి వాట్సన్ అండ్ క్రిక్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎవరు డిస్కవర్ చేశారు అంటే గ్రిఫ్త్ అనే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ని డిస్కవర్ చేయడం అయితే జరిగింది. రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్ అండ్ జాయినింగ్ ఆఫ్ ఎగ్జాన్స్ ఇన్ ఎ డిఫైన్డ్ ఆర్డర్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్ కాల్డ్. దీన్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ స్ప్లైసింగ్, ఆప్షన్ బి ఇండ్యూసింగ్, ఆప్షన్ సి స్లైసింగ్, ఆప్షన్ డి లూపింగ్. సో ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్ప్లైసింగ్.
Option A is the correct answer. Removal of RNA polymerase 3 from nucleoplasm will affect the synthesis of option A mRNA, option B tRNA, option C rRNA, option D hnRNA. సో ఇచ్చిన వాటిలో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి టీఆర్ఎన్ఏ. సో మనం కనుక న్యూక్లియోప్లాజం నుండి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ 3ని కనుక రిమూవ్ చేస్తే టీఆర్ఎన్ఏ యొక్క సింథసిస్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు. హూస్ ఎక్స్పెరిమెంట్స్ క్రాక్ డిఎన్ఏ అండ్ డిస్కవర్డ్ ట్రిప్లెట్ నేచర్ ఆఫ్ జెనెటిక్ కోడ్? ఆప్షన్ ఏ నిరెన్బర్గ్ అండ్ మెథే, and option B Beadle and Totem, option C Hershey and Chase, option D Morgan and Sturt event. Triplet nature of genetic code గురించి డిస్కవర్ చేసిన వాళ్ళు ఎవరు అంటే నిరెన్బర్గ్ అండ్ మెథే. ఆప్షన్ ఏ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ డూప్లెక్స్? Option A anti-parallel and complementary, option B identical and complementary, option C anti-parallel and non-complementary, option D dissimilar and non-complementary. So anti-parallel and complementary is the correct answer. So DNA strands అనేవి మనకి యాంటీ-ప్యారలల్గా ఉంటాయి అండ్ అలానే కాంప్లిమెంటరీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ starts with Tata box, option B starts with Palandrus region and ends with Rho factor, and option C starts with promoter region and ends with terminator, option D starts with CA8T region. Transcription unit అనేది starts with promoter region and ends with terminator region. So option C is the correct answer. And the sequence of the structural gene in lacoperon is, సో లాకోప్రంలో ఉండే స్ట్రక్చరల్ జీన్స్ యొక్క సీక్వెన్స్ అనేది అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ లాక్ ఏ, లాక్ వై, లాక్ జెడ్, ఆప్షన్ బి లాక్ ఏ, లాక్ జెడ్, లాక్ వై, ఆప్షన్ సి లాక్ వై, లాక్ ఏ, లాక్ ఏ, ఆప్షన్ డి లాక్ జెడ్, లాక్ వై, లాక్ ఏ, ఆప్షన్ డి లాక్ జెడ్, లాక్ వై, లాక్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అనేది మీరు ఆల్రెడీ ముందే చూసారు అండ్ జెనెటిక్స్లో కూడా వచ్చిన క్వశ్చన్. జెనెటిక్స్ అండ్ అలాగే మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే డ్యూరింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆపరాన్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ బైండ్స్ టు, ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది దేనికి వచ్చి బైండ్ అవుతుంది అని అంటున్నారు ఆపరాన్లో. ఆప్షన్ ఏ స్ట్రక్చరల్ జీన్ అండ్ ఆప్షన్ బి regulator gene, option C operator and option D promoter. So promoter is the correct answer. ఈ బిట్స్ మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ అలానే ఇంకొకసారి చెప్తే మళ్ళీ మీకు రివైజ్ అవుతుంది కదా అని నేను మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, if the sequence of the bases in DNA is GCTTA GGCAA, then the sequence of bases in its transcript will be option A GCTT AGG CAA, option B CGAA TCC GTT, option C CGA AUC CGUU, option D AAC GGA UUCG. సో ఇచ్చిన వాటిలో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అంటే ఆప్షన్ సి CGA AUC CGUU. The enzyme that involved in the transcription. సో ట్రాన్స్క్రిప్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ గురించి అడుగుతున్నారు. సో ఏ ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఆప్షన్ ఏ డిఎన్ఏ పొలిమరేజ్ 1, ఆప్షన్ బి డిఎన్ఏ పొలిమరేజ్ 3, ఆప్షన్ సి డిఎన్ఏ పొలిమరేజ్ ఆప్షన్ సి ఆర్ఎన్ఏ పొలిమరేజ్, ఆప్షన్ డి డిఎన్ఏ పొలిమరేజ్ 2. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ట్రాన్స్క్రిప్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. నాన్ సెన్స్ కోడాన్స్ అనేవి ఎందులో పార్టిసిపేట్ అవుతాయి? ఆప్షన్ ఏ రిలీజ్ ఇన్, క్వశ్చన్ వచ్చేసరికి ప్రోటీన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ప్రోటీన్స్ అనేవి దేనితో మేడ్ అయ్యి ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ న్యూక్లిక్ యాసిడ్, ఆప్షన్ బి అమినో యాసిడ్, ఆప్షన్ సి న్యూక్లియస్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది మెన్షన్. సో ఇదైతే మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రోటీన్స్ అనేవి అమినో యాసిడ్స్తో మేడ్ అయ్యి ఉంటాయి. అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి
Proteins are made up of hundreds or thousands of smaller units known as amino acids that are linked in a lengthy chains. A protein is made up of 20 different types of amino acids that can be combined in various ways. And next question, which of the following is an RNA made up of? ఆర్ఎన్ఏలో ఏముంటుంది ఫస్ట్ చూసుకోండి. ఆర్ఎన్ఏలో యురాసిల్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది అండ్ అలానే థైమిన్ అనేది యాబ్సెంట్ అయ్యి ఉంటుంది. సో ఆప్షన్స్ చూద్దాం. ఎడెనిన్, సైటోసిన్, గ్వానిన్ అండ్ యురాసిల్. సో ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఎడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఇది డిఎన్ఏకే. ఎడెనిన్, గ్వానిన్, యురాసిల్, థైమిన్. సో యురాసిల్, థైమిన్ రెండు ఒక షార్ట్ అయితే ఉండవు. సో ఈ యొక్క ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎడెనిన్, యురాసిల్, సైటోసిన్ అండ్ థైమిన్. సో లాస్ట్ 3 అనేవి రాంగ్, ఫస్ట్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ అయితే ప్రింట్ మిస్టేక్ పడ్డది, ఆప్షన్ ఏ అది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఏమి ఇచ్చారు అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ ఈజ్ ఎ లీనియర్ మాలిక్యూల్ మేడ్ అప్ ఆఫ్ 4 డిఫరెంట్ రైబోన్యూక్లియోటైడ్స్. ఫస్ట్ వచ్చేసరికి ఎడెనిన్ అండ్ అలాగే సైటోసిన్, గ్వానిన్ అండ్ యురాసిల్. అది ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఏ. How many unusual bases are observed in tRNA molecule? సో tRNA moleculeలో ఎన్ని బేసెస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తామో అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 0. సో మనము tRNA moleculeలో 5 అన్యూజువల్ బేసెస్ని అయితే అబ్జర్వ్ చేస్తాము. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5 unusual bases produced by the enzymatic modification of unusual bases may be observed in a tRNA molecule. They are pseudouridine, dihydrouridine, hypoxanthine, thymine and methylguanine. Of these 5 unusual bases, pseudouridine and dihydrouridine are most commonly found in the tRNA molecules. Which one of the following is the slowest process among the following? ఇచ్చిన వాటిలో ఏది స్లోయెస్ట్ ప్రాసెస్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి స్ప్లైసింగ్, ఆప్షన్ బి ట్రాన్స్లేషన్, ఆప్షన్ సి ట్రాన్స్క్రిప్షన్, ఆప్షన్ డి రిప్లికేషన్. సో ఇచ్చిన వాటిలో ఏది స్లోయెస్ట్ ప్రాసెస్ అంటే ట్రాన్స్లేషన్ ఈజ్ ద స్లోయెస్ట్ ప్రాసెస్. ద స్పీడ్ ఆఫ్ ద DNA replication that is 200 to 1000 nucleotides per second. Translation takes place at the rate of only 2 to 20 amino acids per second. And next question, which of the following is not a component of nucleic acid backbone? సో ఇచ్చిన వాటిలో ఏది న్యూక్లిక్ యాసిడ్ యొక్క బ్యాక్బోన్లో కాంపోనెంట్ కాదు అని అంటున్నారు. సో ఆప్షన్ ఏ న్యూక్లియోటైడ్, ఆప్షన్ బి ఫాస్ఫేట్ గ్రూప్, ఆప్షన్ సి పెంటోస్ షుగర్, ఆప్షన్ డి phosphodiesterase bond. So option A nucleotide. Which of the following will form a palindromic sequence? సో ఇచ్చిన వాటిలో ఏది palindromic sequence ని ఫామ్ చేస్తుంది అని అంటున్నారు. సో ఆప్షన్ ఏ AGTCC, ఆప్షన్ ఏ AGTCC TGA, ఆప్షన్ బి GTCC AAG, ఆప్షన్ సి ATTGCA80, ఆప్షన్ డి GTTGGAAC. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటే ముందు నుండి చదివినా వెనకాల నుండి చదివినా సరే ఒకేలా ఉండాలి. సో ఇచ్చిన వాటిలో అలాంటి సీక్వెన్స్ ఏది అంటే ఆప్షన్ సి ATTGCA80. సో ఇక్కడ ద కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఆఫ్ ATTGCA80 ఈజ్ TAACGTTA. సో ఫస్ట్ సీక్వెన్స్ని ఫ్రంట్ నుంచి చదవండి, సెకండ్ సీక్వెన్స్ని బ్యాక్ నుంచి చదవండి, రెండు ఒకేలా ఉన్నాయి. సో thus when the first is read from the left to right and latter read from right to left, the sequence of the bases is exactly same. This is the criteria for the sequence of palindromic. The unusual pre-tRNA also undergoes splicing. Which of the following helps in achieving this? Option A tRNA itself, option B endonuclease,
option C spliceosome, and option D RNA polymerase exonuclease activity. And option B is the correct answer, endonuclease. So unusual pre-tRNA and pre-RNAs also undergo splicing in contrast to other splicing reactions which involves the activity of catalytic RNAs. tRNA splicing is mediated by conventional protein enzymes, and endonuclease cleaves the pre-tRNA at the splice site to excise the introns, followed by joining of the exons to form mature tRNA molecule. And the next question is, which of the following steps in transcription can be catalyzed by the RNA polymerization? So ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి ఇనిషియేషన్, ఆప్షన్ బి elongation, option C termination, option D all the above. So option D all the above is the correct answer. Who is the father of molecular biology? Option A Linnaeus Carl Pauling, option B James Watson, and option C Francis H. Crick, option D Mahlon. And option A is the correct answer, Linnaeus Carl Pauling. He is the father of molecular biology, and his discovery of sickle cell anemia as a molecular illness paved the path for molecular analysis of genetically acquired alterations. The three codons which results in the termination of polypeptide chain synthesis are option A UAA UAZ GUA, option B UAA UAZ UGA, option C UAA UGA UUA, option D UGU UAG UGA. సో ఇచ్చిన వాటిలో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే UAA UAG UGA. సో ఈ కోడాన్స్ అనేవి ఏం చేస్తాయంటే టర్మినేషన్ ఆఫ్ పెప్టైడ్ చైన్ సింథసిస్. Methyl guanosine triphosphate is added to the 5' end of the hrRNA is the process of option A splicing, option B capping, option C tailing, option D none of this. Option B capping. సో మిథైల్ guanosine triphosphate అనేది 5' ఎండ్కి యాడ్ చేస్తే దాన్ని మనం క్యాపింగ్ అని అంటాము. దేని యొక్క 5' ఎండ్కి? hnRNA యొక్క 5' ఎండ్కి. So and next the question is, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఏ ఫేజ్లో జరుగుతుంది అని ఇక్కడ ఆప్షన్స్ అనేవి G1 ఫేజ్, G0 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ అలా ఇస్తూ ఉంటారు. సో S ఫేజ్లో మనకి రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ డబలింగ్ ఆఫ్ డిఎన్ఏ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the process of copying the genetic information from one strand of DNA to the RNA is termed as option A replication, option B transcription, option C translation, option D reverse transcription. Option B transcription is the correct answer. And the next question is, the enzyme DNA dependent RNA polymerase that catalyze the polymerization reaction in dash direction. ఏ డైరెక్షన్లో పొలిమరైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది అని అంటున్నారు. సో ఆప్షన్ ఏ 5' డైరెక్షన్ నుండి 3' డైరెక్షన్కి ఈ పొలిమరైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆప్షన్ ఏ 5' to 3' ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద RNA ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ ఆప్షన్ ఏ ప్రోకారియోట్స్, ఆప్షన్ బి యూకారియోట్స్, ఆప్షన్ సి టొబాకో మొజాయిక్ వైరస్, దీన్నే TMV అని కూడా అంటారు, ఆప్షన్ డి ఈకోలై అస్ట్రేషియా కోలై. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టొబాకో TMVలో RNA అనేది జెనెటిక్ మెటీరియల్ కింద ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్? సో ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఫైండ్ చేసిన జెనెటిక్ మెటీరియల్ ఏంటి అని అంటున్నారు. ఆప్షన్ ఏ డిఎన్ఏ, ఆప్షన్ బి RNA, ఆప్షన్ సి ప్రోటీన్, ఆప్షన్ డి న్యూక్లిక్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఆప్షన్ బి RNA ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. RNA అనేది ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సమ్ ఆఫ్ ది అమినో యాసిడ్స్ ఆర్ కోడెడ్ బై మోర్ దాన్ వన్ కోడాన్, హెన్స్ ద జెనెటిక్ కోడ్ ఈస్.
సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న క్వశ్చనే. సో రిపీట్ చేస్తే మీకు మళ్ళీ రివిజన్ అవుతుందని నేను రిపీట్ చేశాను. సో ఆప్షన్ ఏ ఓవర్లాపింగ్, ఆప్షన్ బి డీజనరేట్, ఆప్షన్ సి వూబుల్డ్ అండ్ ఆప్షన్ డి అన్అంబిగియస్. అన్అంబిగియస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఇన్ కేస్ ఒక్క అమినో యాసిడ్ అనేది మోర్ దాన్ 1 కోడాన్కి కోడింగ్ అనేది జరిగితే సో ఆ జెనెటిక్ కోడ్ని ఏమంటాము అంటే అన్అంబిగియస్ అని అంటాము. సో ఇది బోత్ జెనెటిక్స్ అండ్ అలాగే మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఏవైతే రిపీట్ అవుతున్నాయో సో రెండింటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. The mutations that involve addition, deletion, substitution of a single pair of gene is referred as option A point mutation, option B lethal mutation, option C silent mutations, option D retrogressive mutations. Correct option A is the point mutation. And next question వచ్చేసరికి amino acid acceptor end of tRNA lies and సో ఎమినో యాక్సెప్టర్ ఎండ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి 5' అండ్ ఆప్షన్ బి 3' అండ్ ఆప్షన్ సి టీవీసీ లూప్, ఆప్షన్ డి డిహెచ్యు లూప్. ఎమినో యాక్సెప్టర్ ఎండ్ అనేది 3' ఎండ్ దగ్గర ఉంటుంది. And next option B is the correct answer. Synthesis of DNA from RNA is explained by central dogma reverse, option B reverse transcription, option C feminism, option D all of this. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ చదువుతున్నాను. సెన్సెస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ఆర్ఎన్ఏ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై సెంట్రల్ డాగ్మా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్, ఫెమినిజం అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ బేసిక్ నెగిటివ్లీ చార్జ్డ్, option B basic positively charged, option C acidic positively charged, option D acidic negatively charged. హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి బేసిక్ నేచర్లో ఉంటాయి అండ్ అలాగే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమాటిన్ seen as beads on the string when under electron microscope. When we see under microscope, the structure of chromatin is look like beads on a string. So దాన్ని ఏమంటారు అని అంటున్నారు. సో ఆప్షన్ ఏ న్యూక్లియోటైడ్స్, ఆప్షన్ బి న్యూక్లియోసైడ్స్, ఆప్షన్ సి హిస్టోన్ ఆక్టిమర్ అండ్ ఆప్షన్ డి న్యూక్లియోజోమ్స్. సో ఇచ్చిన వాటిలో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి న్యూక్లియోజోమ్స్. సో క్రోమాటిన్ అనేది బీడ్స్ ఆన్ స్ట్రింగ్ కింద కనిపిస్తుంది కదా, సో అలా కనిపించేదాన్ని మనం న్యూక్లియోజోమ్స్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ హెటెరోక్రోమాటిన్. సో ఇక్కడ హెటెరోక్రోమాటిన్ గురించి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ డెన్స్లీ ప్యాక్డ్, ఆప్షన్ బి ఇట్ స్టెయిన్స్ డార్క్, ఆప్షన్ సి ఇట్ ఈస్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్, ఆప్షన్ డి ఇట్ ఈస్ లేట్ రిప్లికేటింగ్. సో మనకి ఇచ్చిన వాటిలో రాంగ్ ఆప్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే హెటెరోక్రోమాటిన్ అనేది డెన్స్లీ ప్యాక్డ్, అది కరెక్టే. ఇట్ స్టెయిన్స్ డార్క్, అది కూడా కరెక్టే. బట్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇట్ ఈస్ లేట్ రిప్లికేటింగ్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. And option C transcriptionally active. And next question, a double strand DNA has 20% of the cytosine. What will the percentage of the adenine in it? So ఒక డబల్ స్టాండ్ డిఎన్ఏలో సైటోసిన్ అనేది 20% ఉంటే ఎడెనిన్ ఎంత పర్సెంట్ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి 20%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 60%. ఇది కూడా మ్యాక్సిమం అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఆప్షన్ సి 30% ఆఫ్ ఎడెనిన్ అనేది ఉంటుంది ఆ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏలో. సో ఆప్షన్ సి 30% ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. డ్యూరింగ్ డిఎన్ఏ replication, Okazaki fragments are fused to elongate. Option A, the leading strand towards replication fork.
Option B, lagging strand towards replication fork. Option C, the leading strand away from the replication fork. Option D, lagging strand away from the replication fork. So option D is the correct answer, the lagging strand away from the replication fork. Which of the following ఇచ్చిన వాటిలో ఏ ఆర్ఎన్ఏ అనేది మోస్ట్లీ ప్రజెంట్ ఇన్ ది యానిమల్ సెల్స్? సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఆర్ఆర్ఎన్ఏ, ఆప్షన్ బి ఎంఆర్ఎన్ఏ, ఆప్షన్ సి టీఆర్ఎన్ఏ. సో ఇచ్చిన వాటిలో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఆర్ఆర్ఎన్ఏ ఈజ్ మోస్ట్ అబాండెంట్లీ ప్రజెంట్ ఇన్ యానిమల్ సెల్స్. ఫైనల్లీ డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ కింద ప్రూవ్ చేశారు. ఎవరి ఎక్స్పెరిమెంట్స్ నుండి ప్రూవ్ చేశారు అనేది అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ గ్రిఫ్త్, ఆప్షన్ బి హెర్షీ అండ్ చేస్, ఆప్షన్ సి అవరీ, మ్యాక్లియోడ్ అండ్ ఎంసి కర్టీ, ఆప్షన్ డి హార్గో బైండ్ కొరోనా. సో ఆప్షన్ బి హెర్షీ చేస్ is the correct answer. So the association of the histone H1 with the nucleosome that indicates. సో H1 histone అనేది న్యూక్లియోజోమ్తో అసోసియేట్ అయినప్పుడు దాన్ని ఏం ఇండికేట్ చేస్తుంది? ఆ అసోసియేషన్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటున్నారు. సో ఆప్షన్ ఏ ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ఆకరింగ్, ఆప్షన్ బి రిప్లికేషన్ ఈజ్ ఆకరింగ్, ద డిఎన్ఏ ఈజ్ కండెన్స్డ్ ఇన్ టు ది క్రోమాటిన్ ఫైబర్, ది డిఎన్ఏ ఈజ్ డబుల్ హెలిక్స్ ఈజ్ ఎక్స్పోజ్డ్. సో ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ సి. ఎప్పుడైతే H1 హిస్టోన్ అనేది న్యూక్లియోజోమ్తో అసోసియేట్ అయిందో ఆ అసోసియేషన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డిఎన్ఏ అనేది కండెన్స్డ్ into a chromatin fiber. So this is the correct answer. Option C is the correct answer. So ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇవి some of the MCQs that are related to the molecular biology and genetic engineering. So hope this video is useful to you. And మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన సన్యాస ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంసీక్యూస్ అండ్ అలాగే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఒకసారి కమ్యూనిటీ పేజ్కి వెళ్తే దానికి సంబంధించిన వీడియోస్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలానే ప్లేలిస్ట్లో చూసినా కానీ మీకు దానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.